వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ జాగ్రఫీ ఆన్లైన్ క్లాసెస్ వెంకీ అకాడమీ ఇన్స్టిట్యూట్. కాబట్టి నా పేరు మహేష్ అని ఇంతకుముందే మనం పరిచయం చేసుకోవాలి, ఇంతకుముందు చెప్పున్నాను. ఇదే భారతదేశ ఉనికి ఆల్రెడీ చెప్పున్నాను. తర్వాత రెండవది భారతదేశ భౌగోళిక అంశాల గురించి రెండో చాప్టర్ కూడా చెప్పేశాను. ఇప్పుడు భారతదేశ భూగోళ శాస్త్రంలో నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే భారతదేశ నదీ వ్యవస్థ, ఇండియన్ రివర్ సిస్టమ్. భారతదేశ నదీ వ్యవస్థ నెక్స్ట్ చాప్టర్ అండి ఇది. ఈ భారతదేశ నదీ వ్యవస్థ, ఇండియన్ రివర్ సిస్టమ్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ముందుగా నదులు అనే నదీ వ్యవస్థ అనం కాబట్టి ముందుగా ఈ నదీ వ్యవస్థకు సంబంధించి ఈ నది ఎలా ఏర్పడుతుంది, నది వల్ల కొన్ని భూస్వరూపాలు అనేటివి కూడా ఏర్పడతాయి. అవి క్రమచే భూస్వరూపాలు కావచ్చు, నిక్షేపిత భూస్వరూపాలు ఏర్పడతాయి అనేది ముందుగా ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఏదైనా ఒక నది ప్రపంచంలో ఏదైనా నది ఎక్కడ జన్మించాలంటే భూస్వరూపాల్లోనే జన్మించాలి. అది ఏ భూస్వరూపము? మైదానమా, పీఠభూమి, పర్వతాల అంటే పర్వతాలు అని చెప్పాలన్నమాట. ఏదైనా ఒక నది జన్మించాలంటే ఎక్కడ జన్మించాలంటే పర్వతాలలోనే, మౌంటైన్లోనే నది జన్మించాలి. ఈ మౌంటైన్లో నది ఎక్కడ జన్మిస్తుంది? ఇక్కడ ఈ ప్రాంతంలో జన్మిస్తుంది. నది జన్మించిన తర్వాత అది చాలా వేగంగా ప్రయాణిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఏటవాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వేగంగా నది ప్రయాణిస్తుంది అన్నమాట పర్వత ప్రాంతాలలో. ఆ తర్వాత నది మైదానంలోకి ఎంటర్ అయిన తర్వాత, ఎప్పుడైతే నది మైదానంలోకి ఎంటర్ అయిన తర్వాత అది వేగము తగ్గి మియాండర్స్గా మారుతుంది. ఇలాగా వీటిని ఏమన్నారు? మియాండర్స్ అన్నారు. అంటే నదీ వంకర్లు అంటారు అన్నమాట. వీటిని మన తెలుగులో నదీ వంకర్లు అంటారు. వీటిని ఇంగ్లీష్లో వీటిని ఏమంటారు? మియాండర్స్ అని పిలుస్తారు అన్నమాట. వీటిని ఇలా ఏర్పడినటువంటి మియాండర్స్ తర్వాత నది సముద్రం ఏ నదైనా ఎక్కడ కలవాలి? సముద్రంలో కలవాల్సిందే. ఏ నదైనా, అది ప్రపంచంలో నదులు కావచ్చు, భారతదేశంలో నదులు కావచ్చు, ఏ నదైనా ఎక్కడ కలవాలి? సముద్రంలో కలవాలి. సముద్రంలో కలిసే ముందు నది డిస్ట్రిబ్యూటరీగా విడిపోతుంది అన్నమాట. పాయలు అంటాం వీటిని పాయలు అని అంటాం. డిస్ట్రిబ్యూటరీగా విడిపోతుంది. ఈ విధంగా పాయలు మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమంటారంటే డెల్టా అని అంటారు. అంటే గ్రీకు అక్షరాన్ని పోలి ఉంటుందన్నమాట. గ్రీకు అక్షరాన్ని పోలి ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నాము? డెల్టా అని అన్నాం అన్నమాట. ఇప్పుడు నదికి డెల్టా ఎక్కడ ఏర్పడుతుంది? నది ఎగువ భాగంలో ఏర్పడుతుందా? నది మధ్య భాగంలో ఏర్పడుతుందా? సముద్రంలో కలిసే ముందు ఏర్పడుతుందా అంటే సముద్రంలో కలిసే ముందు నదికి డెల్టా అనేది ఏర్పడుతుంది. అది గ్రీక్ అక్షరాన్ని పోలి ఉంటుంది కాబట్టి దాన్ని డెల్టా అని అన్నాము. ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది అని చెప్పానంటే సుందర్బన్స్ డెల్టా అని చెప్పాను. అది మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పాను. ఇప్పుడు ఈ నది ప్రయాణించే మార్గంలో దీని ఎగువ అంటే నది బాల్య దశ, మనకి ఈ జాగ్రఫీలో జియోమార్ఫాలజీ అనేది భూస్వరూప శాస్త్ర పితామహుడు అయినటువంటి డబ్ల్యూఎం డేవిస్ అని ఆయన వచ్చి ఈ నదీ వ్యవస్థను 3 భాగాలుగా ఆయన విభజించాడనమాట. 1 బాల్య దశ, 2 యవ్వన దశ, 3 వృద్ధ దశ. ఇట్లా 3 దశలుగా విభజించాడు ఏనమాట. అంటే చైల్డ్ ఏజ్, తర్వాత యంగెస్ట్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అనగా నది అంటే మానవ జీవితంతో పోల్చాడనమాట. మానవ జీవితం ఎలాగా బాల్య దశ అనేది ఉంటుందో, బాల్యంలో ఎలా ఉంటాడు? బాలుడు చాలా వేగంగా ఒక పని చేయాలని చాలా వేగంగా పరిగెత్తు పోతూ ఉంటాడనమాట. అదే బాల్యదశలో నది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఆ వేగంగా ప్రయాణించినప్పుడు నదికి అనేక భూస్వరూపాలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ ఏర్పడతాయి.
ఎగువ ప్రాంతంలో అనేక భూస్వరూపాలు ఏర్పడతాయి. ఆ భూస్వరూపాలే వి ఆకారపు లోయలు అనేటివి ఏర్పడతాయి. వి షేప్డ్ వ్యాలీస్ అని అంటారు. ఇవి ఎక్కడ నదికి ఎగువ భాగంలో పర్వత ప్రాంతాల్లో. ఆ తర్వాత రెండోది గార్జెస్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. గార్జ్ అంటే నిన్న కూడా చెప్పాను, నది ప్రయాణించే మార్గంలో ఏదైనా ఒక భూస్వరూపం అడ్డొచ్చినప్పుడు ఆ నది ఆ భూస్వరూపాన్ని, ఆ పర్వతాన్ని క్రమక్షయానికి గురి చేస్తుందన్నమాట. అప్పుడు రెండు నెట్రవాలుగా ఒక లోయ అనేది ఏర్పడుతుంది. దాన్నే గార్జ్ అంటారు. ఉదాహరణకి భారతదేశంలో అతిపెద్ద గార్జ్ బైసన్ గార్జ్. ఇక్కడ గంగా నదికి ఉన్న గార్జ్ ఏదంటే ఇండస్ గార్జ్ అనమాట. ఇవి బాల్యదశలో ఏర్పడతాయి. ఆ తర్వాత క్యానియన్స్ అనేటివి కూడా ఏర్పడతాయి. క్యానియన్ అంటే అగాధదరి అనేది అనమాట. అగాధదరి అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత నది మైదానంలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా నిదానంగా ప్రయాణిస్తుంది అన్నమాట. ఎందుకు? ఇప్పుడు మనం యవన దశలో ఉండేటువంటి అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు ఎలా పోతారు? చాలా నిదానంగా క్లాస్గా పోతారు. అదే నది చాలా నిదానంగా ప్రయాణిస్తుంది అన్నమాట. ఈ మైదాన ప్రాంతంలో ఎందుకు నది నిదానంగా ప్రయాణిస్తుందంటే, నది పైనుంచి తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టిని, గులకరాలను, ఇసుకను మోయలేక నదికి భారం అనేది ఉంటుంది కాబట్టి మైదాన ప్రాంతాల్లో చాలా నిదానంగా ప్రయాణిస్తుంది. వాటినే మనం ఏమన్నారంటే మియాండర్స్. ఈ నదీ వంకర్లు ఏమన్నారంటే మియాండర్స్ అని పిలుస్తారు. వీటిని నదీ వంకర్లు అంటాము. ఈ నదీ వంకర్లు ఉండే ఇక్కడ ఏం జరిగింది ఈ ప్రాంతంలో అంటే, నది దిశ మార్చుకుంటుందన్నమాట. ప్రయాణించే మార్గంలో దిశ మార్చుకొని ఈ నది ఇలా దిశ మార్చుకొని ఈ నదిలో కలిసిపోద్ది అనమాట. ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఇది డివైడ్ అయిపోద్ది అనమాట. ఈ డివైడ్ అయిపోయినటువంటిది ఇది ఆక్స్బౌ లేక్స్ అనేటివి ఏర్పడతాయి అన్నమాట. అంటే ఎద్దు అడుగు ఆకారంలో సరస్సులు అనేటివి ఏర్పడతాయి. వీటిని ఏమన్నారంటే ఆక్స్బౌ లేక్స్ అని పిలుస్తారు. వీటిని ఆక్స్బౌ లేక్స్ అంటారు. మన భారతదేశంలో బ్రహ్మపుత్ర నదికి అధికంగా మియాండర్స్ ఎక్కువ ఉన్నాయి, ఆక్స్బౌ లేక్స్ అనేటివి కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది ఎక్కడ ఏర్పడతాయి? యవన దశలో ఏర్పడతాయి. నదికి వరదలు సంభవించినప్పుడు వరద మైదానాలు అనేటివి కూడా ఏర్పడతాయి. ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏర్పడతాయి, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ కూడా ఏర్పడతాయి. ఆ తర్వాత నది సముద్రంలో కలిసే ముందు వివిధ పాయలుగా చీలిపోవడానికి కారణం ఏమిటంటే, నదికి తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టిని మైదాన ప్రాంతంలో నిక్షేపించబడిన తర్వాత, డిపోజిషన్ చేయబడిన తర్వాత నదికి భారం తగ్గిపోతుందన్నమాట. నదికి భారం తగ్గిపోయినప్పుడు నది చాలా వేగంగా ప్రయాణించే సమయంలో నది డిస్ట్రిబ్యూటరీస్గా విడిపోవడం జరుగుతుందన్నమాట. అదే పాయలు అంటాం. అంటే చాలా వేగంగా ప్రయాణిస్తుంది. మళ్ళీ ఇక్కడ నదికి బాల్య లక్షణాలు పడచూపాయి అంటారనమాట పెద్దవాళ్ళు. అంటే ఆయన ఏం చెప్పాడంటే WM డేవిస్, నదికి బాల్య లక్షణాలు పడచూపాయి. మళ్ళీ మన ఇళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళేంది పిల్లలతో ఆడుకోవాలని, చాక్లెట్ తినాలి, బిస్కెట్ తినాలి అనుకుంటుంటారు. కాబట్టి అదేంటది బాల్య లక్షణాలు. కాబట్టి ఇక్కడ కూడా నది సముద్రంలో కలిసే ముందు చాలా వేగంగా ప్రయాణించి డిస్ట్రిబ్యూటర్గా విడిపోయి డెల్టా అనేది ఏర్పడుతుంది అని చెప్పి WM డేవిస్ అని ఆయన వచ్చి నదీ వర్గీకరణ చేశాడనమాట. ఇక్కడ ఏది నదీ వ్యవస్థ తెలుసుకోకముందు ఇదంతా మనం కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రపంచంలో జియోమార్ఫాలజీ పితామహుడు అన్నాం అనుకోండి, భూస్వరూప శాస్త్ర పితామహుడు అన్నాం అనుకోండి, ఎవరని చెప్పాను ఆయన? WM డేవిస్ అనేది. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి వచ్చేస్తాం. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే పోటమాలజీ అంటారు. స్టడీ అబౌట్ రివర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ పోటమాలజీ అంటారు. ఈ పోటమాలజీ అంటారు. అదే సరస్సుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే మార్చి 22వ తేదీన ఐక్యరాజ్యసమితి అనౌన్స్ చేసిందనమాట. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాజ్ అనౌన్స్డ్ ఇంటర్నేషనల్ వాటర్ డే ఈజ్ మార్చ్ 22 వచ్చి మనకి ప్రపంచ నీటి దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఈ నదులు, భారతదేశంలో నదులు మనకి 77% నదులు బంగాళాఖాతంలో కలుస్తాయన్నమాట.
బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. 77% నదులు ఎక్కడ కలుస్తాయంటే బంగాళాఖాతంలో కలుస్తాయి. మిగతా 23% నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి అన్నమాట. అరేబియా సముద్రంలో కలుస్తాయి. 23% నదులు ఎక్కడ కలుస్తాయంటే అరేబియా సముద్రంలో కలుస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఇది బంగాళాఖాతం, ఇది మన భారతదేశానికి సంబంధించి, ఇది మన భారతదేశం. అందులో బంగాళాఖాతంలో కలిసే నదులు ఎంత ఉన్నాయి? 77% బంగాళాఖాతంలో కలుస్తున్నాయి బే ఆఫ్ బెంగాల్లో. అదే 23% నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి అని చెప్పవచ్చు అనమాట. 23% నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. అయితే భారతదేశం నదీ వ్యవస్థను 3 నదీ వ్యవస్థలుగా విభజించారనమాట. అంటే ఏంటంటే రివర్ సిస్టమ్ ఆర్ రివర్ సిస్టమ్స్, ఇండియన్ రివర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types అనమాట. 1 హిమాలయన్ రివర్స్, సెకండ్ 1 పెనిన్సులా రివర్స్, థర్డ్ 1 ఇన్లాండ్ రివర్స్ అంటారు. ఇన్లాండ్ రివర్స్ అంటే అంతర్భూభాగ నదులు అనేటి. అంటే భారతదేశంలో నదులను 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి హిమాలయ నదులు. హిమాలయ నదులు ఏమున్నాయి? 3 ఉన్నాయి ప్రధానంగా హిమాలయ నదులు. ఒకటి సింధు నది, 2 గంగా నది, 3 గ్యాంజెస్ రివర్ అంటారు. మూడోది బ్రహ్మపుత్ర నది. ఈ 3 నదులు హిమాలయ నదులుగా మనం వర్గీకరించవచ్చు. ఆ తర్వాత అంటే హిమాలయ నదులు, ఈ నదీ వ్యవస్థను ఒకటేమో హిమాలయ నదులు అని చెప్పాము, ఇది ఈ పార్ట్ అన్నమాట. రెండో పార్ట్ ఏదంటే భారతదేశంలో ద్వీపకల్ప నదులు, ఇంగ్లీష్లో వీటిని ఏమంటారు? పెనిన్సులా రివర్స్ అంటారు. మూడవది అంతర్భూభాగ నదులు, అంతర్భూభాగ నదులు అని అంటారు. అంతర్భూభాగ నదులు, ద్వీపకల్ప నదులు, హిమాలయ నదులు ఎన్ని రకాలు? 3 రకాలు చెప్పాను. ఒకటి సింధు నది, 2 గంగా నది, 3 బ్రహ్మపుత్ర నది. పెనిన్సులా రివర్స్ అంటే ఈ ద్వీపకల్ప భారతదేశంలో జన్మించే నదుల వరకే ద్వీపకల్ప నదులు. ఈ ద్వీపకల్ప నదుల్లో 1 గోదావరి నది, 2 కృష్ణా నది, 3 కావేరీ నది, 4 పెన్నా నది, 5 మహానది, 6 నర్మదా నది, 7 తపతి నది, 8 వంశధార నది, 9 నాగావళి నది. 9 వచ్చి నాగావళి నది. తర్వాత ఈ నదులు నాగావళి నది, స్వర్ణముఖి నది, శరావతి నది, తర్వాత వచ్చి పెరియార్ నది. అంటే ఇట్లా కూడా మనం విభజించవచ్చు. అంటే ఇక్కడ ఇవి ద్వీపకల్ప నదులు అన్నమాట అన్నీ. ఈ ద్వీపకల్ప నదుల అంతర్భాగంగా తూర్పు కనుమల్లో జన్మించి ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. ఈస్టర్న్ ఘాట్స్లో జన్మించి తూర్పు కనుమలో జన్మించి తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలిసే నదులు కొన్ని ఉన్నాయి. ఆ నదులు ఏంటంటే వంశధార, నాగావళి, గుండ్లకమ్మ, స్వర్ణముఖి. తర్వాత వచ్చి తమిళనాడు రాష్ట్రంలో కొన్ని నదులు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉండేటువంటి కొన్ని వైగే నది, ఇటువంటి నదులు ఉన్నాయన్నమాట. అయితే పశ్చిమ కనుమల్లో జన్మించి పశ్చిమంగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నదులు కొన్ని ఉన్నాయి. అవి వచ్చి మహీనది, నర్మదా నది, తపతీ నది, సబర్మతి నది, తర్వాత వచ్చి శరావతి నది, పెరియార్ నది, కుంతి పూజా నది, భరత పూజా నది. ఈ నదులన్నీ పశ్చిమ కనుమల్లో జన్మించి పశ్చిమగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నదులు కొన్ని ఉన్నాయి. అలా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు చెప్పినట్టయితే ద్వీపకల్ప నదులు. తర్వాత అంతర్భూభాగ నదులు, ఇన్లాండ్ రివర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇన్లాండ్ రివర్స్, అంతర్భూభాగ నదులు అనేటి కొన్ని ఉన్నాయి. ఈ అంతర్భూభాగ నదుల్లో మనకి గగ్గర్ నది, లూని నది, బాని నది, ఈ 3 నదులు అంతర్భూభాగ నదుల కిందకే మనం చెప్పవచ్చు. ఇలా మనకి నదులని క్లాసిఫికేషన్ చేయొచ్చు అన్నమాట. అంటే 3 రకాలుగా నదులని క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఒకటి హిమాలయ పర్వతాల్లో జన్మించే నదులు, ద్వీపకల్ప భారతదేశంలో జన్మించే నదులు,
అంతర్భూభాగ నదులు అని కూడా మనం ఇట్లా కూడా డివైడ్ చేయొచ్చు. ఇంకొక ఏ సముద్రంలో కలిసే నదులు అట్లా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. బంగాళాఖాతంలో కలిసే నదులు, అరేబియా సముద్రంలో కలిసే నదులు అట్లా కూడా డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా భారతదేశంలో నదీ వ్యవస్థను మనం ఇట్లా 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఫస్ట్ హిమాలయ పర్వతాలు జన్మించే నదుల గురించి ముందుగా సింధు నది గురించి తెలుసుకున్నాం అన్నమాట. ఈరోజు టాపిక్ ఏంటంటే సింధు నది గురించి ప్రస్తుతం మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ సింధు నది, ఈ నదీ వ్యవస్థలో మనకి ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ గురించి సివిల్స్లో కానీ, తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ, గ్రూప్స్ ఏపీపీఎస్సీలో కానీ, తెలంగాణ ఎగ్జామ్స్లో కానీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా 2 బిట్లు వెయిటేజ్ వస్తుందన్నమాట. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ లాస్ట్ నదుల గురించి 2-3 బిట్లు అడుగున్నాడు, వాటి గురించి కూడా చెప్తాను. ఈ నదీ వ్యవస్థ గురించి కంపల్సరీగా బిట్లు వస్తాయి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దీని మీద కంపల్సరీగా వెయిటేజ్ ఉన్న చాప్టర్ అన్నమాట. ఇట్లా మనం భారతదేశ భౌగోళిక అంశాలను ఏ విధంగా మనకి వెయిటేజ్ ఉందో అక్కడ కూడా మనకు 2 బిట్లు వస్తాయో, ఈ భారతదేశ నదీ వ్యవస్థ కూడా 2 బిట్లు వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో మనం ఏపీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకి చదవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది గమనించాలి. ముందుగా సింధు నది గురించి మన భారతదేశానికి ఇండియా అన్న పేరు దేనివల్ల వచ్చింది అంటే సింధు నది వల్ల వచ్చింది. సింధు నదిని గ్రీకులు ఏమన్నారంటే ఇండస్ అన్నారు. ఇండస్ నది పరివాహ ప్రాంతంలో నివసించే వాళ్ళని ఏమని చెప్పారంటే ఇండోయ్ అని పిలిచారన్నమాట. సింధు నది పరివాహ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని ఇండోయ్ అన్నారు. ఇండోయ్ కాస్త ఏంగా మారిందంటే ఇండియాగా మారిందన్నమాట. ఈ ఇండస్ నది సింధు నది అన్నాం కదా. ఈ సింధు నది జన్మస్థానము కైలాస శిఖర్, టిబెట్ అన్నమాట. ఇది టిబెట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఏడుందన్నమాట టిబెట్. ఇది ఈ ప్రాంతంలో టిబెట్ అనేది ఉంది. ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి ఈ టిబెట్లో జన్మిస్తుందన్నమాట. కైలాస శిఖర్ అనేది టిబెట్లో మానస్ సరోవరం అనేది ఉంది. మానస్ సరోవరం వద్ద కైలాస శిఖర్ వద్ద కార్దుంగా వద్ద జన్మిస్తుంది అనమాట. అంటే కైలాస శిఖర్ వద్దలోని కార్దుంగా వద్ద జన్మించి ఇది టిబెట్ గుండా ప్రయాణించి జమ్మూ కాశ్మీర్, ఇది కదా మనకి జమ్మూ కాశ్మీర్ ఇది కదా మనకే, ఇది జమ్మూ కాశ్మీర్ ఎలా ఉంటుంది జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ లేకి ఎంటర్ అవుద్ది అన్నమాట. ఇది అంటే ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్, చెప్పాలంటే ఇప్పుడు లడాక్ ఇది మొత్తం జమ్మూ కాశ్మీర్ అంటున్నాం ఇంతకుముందు. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం? లడాక్ గుండా మళ్ళీ జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అవుద్ది అనమాట. లడాక్ గుండా జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యి ఇది పాకిస్తాన్, ఎక్కువ దూరము పాకిస్తాన్ గుండా ప్రయాణించి కరాచీ వద్ద ఒక పెద్ద డెల్టాని ఏర్పరిచిందనమాట. అంటే పాకిస్తాన్లోని కరాచీ వద్ద అరేబియా సముద్రం అన్నమాట. ఇది అరేబియా సముద్రం. కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలిసే పొడవైన నది ఏది అన్నాం అనుకోండి. అరేబియా సముద్రంలో కలిసే పొడవైన నది, అతిపెద్ద నది ఏంటంటే సింధు నది ఒక్కటే అనమాట. అరేబియా సముద్రం కలిసే నదుల్లో అతిపెద్ద నది సింధు నది అనమాట. ఈ సింధు నది జన్మస్థానం కైలాస శిఖర్ కార్దుంగా వద్ద జన్మించి ఇది జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశిస్తుంది అనమాట. జమ్మూ కాశ్మీర్లో ఈ సింధు నది యొక్క మొత్తం పొడవు 2880 కిలోమీటర్లు పొడవు కలిగి ఉందన్నమాట. ద టోటల్ లెంత్ ఆఫ్ ది ఇండస్ రివర్ 2880 కిలోమీటర్స్. 2280 కిలోమీటర్స్. అయితే మన భారతదేశంలో ఇది జస్కర్ ట్రాన్స్ హిమాలయ అని చెప్పినంత ముందు 2వ చాప్టర్లో జస్కారు లడాక్ పర్వతాల మధ్య అనమాట. లడాక్ పర్వతాల మధ్య ఈ సింధు నది
ప్రవహిస్తుంది అన్నమాట. ఇక్కడ జస్కర్ లడాక్ పర్వతాల మధ్య బుంజి 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 అను అగాధదరి ఏర్పడిందనమాట. అగాధదరి అనేది, అగాధదరి అంటే ఇంతకుముందు చెప్పా చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. అగాధదరి అంటే క్యానియాన్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని క్యానియాన్ అంటారు. నది ప్రయాణించే మార్గంలో ఏదైనా ఒక భూస్వరూపము పర్వతం అడ్డొచ్చినప్పుడు ఈ నది ఈ పర్వతాన్ని ఏం చేస్తుంది, రెండుగా క్రమక్షయానికి గురి చేస్తుంది అన్నమాట, డివైడ్ చేస్తుంది. ఈ నది ఇలా ప్రయాణిస్తుంది. దీన్ని మనం గార్జ్ అంటారు. గార్జ్ కంటే వెడల్పు ఎక్కువగా ఉన్నిందనుకోండి, ఇలా ఉన్నిందనుకోండి, గార్జ్ కంటే వెడల్పు ఎక్కువగా ఉంటే దానికి క్యానియాన్ అంటారు. ఇది క్యానియాన్. బుంజి ప్రపంచంలో అతిపెద్ద క్యానియాన్ ఏంటంటే ద గ్రేట్ కొలరాడో ఆఫ్ క్యానియాన్. ఎక్కడుంది ఇది? అమెరికాలో ఉందన్నమాట. ద గ్రేట్ కొలరాడో ఆఫ్ క్యానియాన్ ఎక్కడుందంటే అమెరికాలో ఉంది. కాబట్టి ఇది బుంజి అనే అగాధదరి అనేది ఏ నది వల్ల ఏర్పడిందంటే సింధు నది వల్ల ఏర్పడింది. ఈ సింధు నదికి ఇటువైపున కుడివైపున సింధు నదికి కుడివైపున అనేక నదులు, ఉపనదులు అనేటివి ఉన్నాయన్నమాట. ఆ ఉపనదులు కుడివైపు నుండే ఉపనదులు, కుడివైపు నుండే ఉపనదులు షియాక్, తర్వాత వచ్చి జస్కర్, కాబుల్. కుడివైపు నుండే ఉపనదులు జస్కర్, షియాక్, గిల్గిత్, కాబుల్, జస్కర్. ఇటువంటి నదులన్నీ కుడివైపున ఉన్నాయన్నమాట. కుడివైపున అంటే ఈ పక్క ఇలా వస్తాయి, ఇలా వచ్చే నదులు అన్నమాట కుడివైపున. ఈ సింధు నదికి ఎడమవైపు నుండే ఉపనదులు కొన్ని ఉన్నాయి. సింధు నదికి ఎడమవైపున ఉండే ఉపనదులు కొన్ని ఉన్నాయి. వీటి గురించి ఇవన్నీ మన ఇండియాలో ఉన్నాయి. కాబట్టి సింధు నదికి ఎడవైపు నుండే ఉపనదులన్నీ మన భారతదేశంలో ఉన్నాయన్నమాట. అవే మన భారతదేశంలో ఉండేటువంటి ఉపనదుల్లో ఒకటి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ ఎడమవైపున ఉండేటువంటి ఉపనదులు అన్నమాట. వీటి గురించి మన ఇండియాలో ఉన్నాయి. కాబట్టి ఈ సింధు నది ఉపనదుల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే భారతదేశంలో సింధు నది ఏ రాష్ట్రంలో మాత్రమే ప్రయాణిస్తుందంటే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే ఇది ప్రయాణిస్తుంది. ఒకప్పుడు రాష్ట్రం అంటున్నాం కాబట్టి ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లోనే ప్రయాణించేది. ఇప్పుడు సింధు నది కేవలము మన భారతదేశంలో జమ్మూ కాశ్మీరు, లడాక్ ప్రాంతంలోనే ఇది ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఎడమవైపు ఉండేటువంటి ఈ నదుల్లో ముందుగా జీలం నది గురించి తెలుసుకున్నాం అన్నమాట. జీలం నది అనేది పురాతన పేరు విపస్త లేదా హైడాస్పస్. విపస్త లేదా హైడాస్పస్ అంటారు పురాతనంగా. మనం చరిత్రలో చదువుకున్నాం హైడాస్పస్ యుద్ధము అని, అంటే జీలం యుద్ధం ఎవరి మధ్య జరిగింది? క్రీస్తు పూర్వము 326 సంవత్సరంలో పురుషోత్తముడికి, పోరస్కి మరియు అలెగ్జాండర్కి మధ్య జరిగింది. అది జీలం యుద్ధం అని చెప్పానా? అది చరిత్రలో ఏమంటాం? హైడాస్పస్ అంటాము, లేదా విపస్త అని కూడా పిలుస్తాము. ఇది జీలం నది అన్నమాట. ఈ జీలం నది ఎక్కడ జన్మిస్తుందంటే ఇది జీలం నది జన్మస్థానం వచ్చి ఇది జమ్మూ కాశ్మీర్లోని బారాలప్సల్లా ఒకటి. ఈ మనకి బారాలప్సల్లాలో కాదు ఇది జన్మించేది, పీర్ పాంజల్ శ్రేణి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. జీలం నది జన్మస్థానము పీర్ పాంజల్ శ్రేణిలో జమ్మూ కాశ్మీర్లోని పీర్ పాంజల్ శ్రేణిలో జన్మిస్తానన్నమాట. ఈ పీర్ పాంజల్ శ్రేణిలో జన్మించే దీని పొడవు 725 కిలోమీటర్లు మన భారతదేశంలో దీని పొడవు. జీలం నది మొత్తం పొడవు 725 కిలోమీటర్లు.
అయితే ఈ జీలం నది ఇండియాకి పాకిస్తాన్కి సరిహద్దుగా ఉండే నది ఏది? సింధు నది ఉపనది ఏది? బిట్టెలు అడుగుతాడనమాట ఇక్కడ మరి గమనించాలి. ఇండియాకి పాకిస్తాన్కి సరిహద్దుగా ఉన్న సింధు నది ఉపనది ఏది అని అడుగుతాడు. కింద 4 బిట్టెలు వేస్తాడు. జీలం, చినాబ్, రావి, బియాస్ అని అంటాడు. ఆన్సర్ ఏంది? జీలం అనేది. ఈ జీలం నది మన భారతదేశంలో శ్రీనగర్ గుండా, అంటే జీలం నది ఒడ్డు ఉండే ప్రముఖ నగరం ఏదంటే శ్రీనగర్ అనేది జీలం నది ఒడ్డు ఉంది. ఈ జీలం నది వలన ఏర్పడిన సరస్సు ఏదంటే ఓలార్ సరస్సు అనేది. ఓలార్ సరస్సు భారతదేశంలో మంచినీటి సరస్సు అన్నమాట. అది ఓలార్ సరస్సు అనేది భారతదేశంలో మంచినీటి సరస్సు అన్నమాట. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదంటే ఓలార్ సరస్సు అనేది. కాబట్టి ఈ జీలం నది ఉండే ప్రముఖ నగరం శ్రీనగరు. జీలం నది వల్ల ఏర్పడినటువంటి సరస్సు ఏదంటే ఓలార్ సరస్సు. అయితే దీనికి సంబంధించినటువంటి నదీ జలాలు పూర్తిగా మన భారతదేశానికి హక్కులు చాలా తక్కువ. పూర్తి హక్కులు దేనికి ఉన్నాయంటే పాకిస్తాన్కే ఉన్నాయన్నమాట. ఏ నదికి సంబంధించిన హక్కులు అంటే సింధు నదికి సంబంధించిన హక్కులు కూడా పాకిస్తాన్కే ఎక్కువ ఉన్నాయి. జీలం నదికి సంబంధించిన హక్కులు కూడా పాకిస్తాన్కే ఎక్కువ ఉన్నాయని గమనించాలి. కాబట్టి ఇది జీలం నదికి సంబంధించినటువంటి ఈ పాయింట్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. పురాతన పేర్లు హైడాస్పస్ రిపస్త్ అంటారు. ఇది ఎక్కడ జన్మిస్తుంది? పీర్ పాంజల్ శ్రేణిలో జమ్మూ కాశ్మీర్లో జన్మిస్తుంది. 725 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఈ నది ఒడ్డు ఉండే ప్రముఖ నగరం శ్రీనగరు. జీలం నది వల్ల ఏర్పడిన సరస్సు ఓలార్ సరస్సు. అన్నిటికంటే ముఖ్యమైనది ఇండియా పాకిస్తాన్ సరిహద్దుగా ఉండే జీలం నది ఉపనది ఏది అడుగుతాడు. అదే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సింధు నది ఉపనది ఏది అని అడుగుతాడు. అదే జీలం నది అనేది గమనించాలి. తర్వాత ఈ జీలం నది ఏ నదిలో కలుస్తుంది అని అంటే చినాబ్ నదిలో కలుస్తుంది అన్నమాట. ఈ జీలం నది ఇది కదా జీలం నది, ఇది సింధు నది, ఇది సింధు నది. ఈ సింధు నది ఉపనదులు ఉన్నాయి కదా, ఇది జీలం నది. ఇలా వచ్చినటువంటి జీలం నది, సింధు నది ఉపనది అంటే జీలం నది ఏ నదిలో కలుస్తుందంటే చినాబ్ నది, ఇంకో నది ఉంది కదా, ఈ చినాబ్ నదిలో దీంట్లో కలుస్తుంది అన్నమాట. ఇది చినాబ్ నదిలో కలుస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అన్ని దీని యొక్క ఉపనదులే, అన్నీ దీని యొక్క ఉపనదులే అన్నమాట. రెండవది చినాబ్ నది. దీన్ని చినాబ్ నది సింధు నది ఉపనదుల్లో పొడవైన ఉపనది అన్నమాట. ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది ఇండస్ రివర్ ఈజ్ చినాబ్ రివర్. చినాబ్ నది యొక్క మొత్తం పొడవు 1800 కిలోమీటర్లు అయితే మన భారతదేశంలో దీని పొడవు 1180 కిలోమీటర్లు. ద టోటల్ లెంత్ ఆఫ్ ది చినాబ్ రివర్ 800 కిలోమీటర్స్. ఇన్ ఇండియా హ్యావింగ్ ద లెంత్ ఆఫ్ ది చినాబ్ రివర్ 1180 కిలోమీటర్స్గా మనం చెప్పవచ్చు. ఈ చినాబ్ నది యొక్క పురాతన పేరు చంద్రబాగా అంటారు. సింధు నది పురాతన పేరు, ద ఓల్డెస్ట్ నేమ్ ఆఫ్ ది చినాబ్ రివర్ ఈజ్ చంద్రబాగా అని పిలుస్తారు. ఈ చంద్రబాగా నది అనే దేనికి పురాతన పేరు అంటే చినాబ్ నదికి పురాతన పేరు. తర్వాత ఈ చినాబ్ నది ఎక్కడ జన్మిస్తుంది అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లోని బారాలప్సల కనుమ అన్నమాట. ఇది బారాలప్సల అనే కనుమలో జన్మిస్తుంది అన్నమాట. కనుమ అంటే పాస్ అన్నమాట. అంటే ఒక ఎత్తైన పర్వతాల మధ్య సన్నని ఇరుకైన దారిని మనం ఏమంటాము? కనుమ లేదా పాస్ అని అంటాం. ఈ బారాలప్సల అనే కనుమ వద్ద ఈ చినాబ్ నది జన్మిస్తుంది. ఇది భారతదేశంలో పొడవైన సింధు నది ఉపనదుల్లో పొడవైన ఉపనది. భారతదేశంలో సింధు నది ఉపనదుల్లో పొడవైన ఉపనది భారతదేశంలో ఇది చినాబ్ నది. 1180 కిలోమీటర్ల దూరము మన ఇండియాలో ఇది ఉందన్నమాట. ఈ చినాబ్ నది అనేది దేంట్లో ఏ నదిలో కలుస్తుందంటే సట్లెజ్ నదిలో కలుస్తుంది అనమాట. చినాబ్ నది
ఏ నదిలో కలుస్తుంది అని అన్నాం అనుకోండి, సట్లెజ్ నదిలో కలుస్తుంది అన్నమాట. ఇది చినాబ్ నది. కాబట్టి ఇది సింధు నది, చినాబ్ నది అనేది ఇదన్నమాట. తర్వాత మూడవది రావి నది. రావి నదికి పురాతన పేర్లు విరూపని, ఇంకోటి వచ్చి లాహోర్ నది, విరూపణ నది, లాహోర్ నది అని అంటారు. ఐరావతి నది కూడా అని పిలుస్తారు. ఐరావతి నది అని కూడా పిలుస్తారు. ఇది దీని యొక్క పొడవు, అంటే రావి నది యొక్క పొడవు కూడా 725 కిలోమీటర్లు మాత్రమే ఇది ప్రయాణిస్తుంది. అయితే ఈ రావి నది ఎక్కడ జన్మిస్తుందంటే రోహతంగ్ అనే కనుమ వద్ద ఇది రోహతంగ్ వద్ద జన్మిస్తుంది. రావి నది ఒడ్డున ఉండే ప్రముఖ నగరం ఏంటంటే లాహోర్ నగరం అన్నమాట. లాహోర్ నగరం, రావి నది ఒడ్డుండే ప్రముఖ నగరం ఏంటంటే లాహోర్ నది. ఈ రావి నది లాహోర్ అంటే ఇది ఎక్కడుంది? పాకిస్తాన్ దేశంలో ఉందన్నమాట. లాహోర్ నది అనేది ఎక్కడుందంటే పాకిస్తాన్ దేశంలో ఉందన్నమాట. ఆ తర్వాత ఇది రావి నది అనేది చినాబ్ నదిలో కలుస్తుంది అన్నమాట. ఇది చినాబ్ నదిలో కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు 3 ఉపనదుల గురించి చెప్పాను. తర్వాత మరొక నది ఏంటంటే సట్లెజ్ నది. ఇది కొంచెం మనకి ఇంపార్టెంట్, మన భారతదేశానికి సంబంధించి. సట్లెజ్ నదిని పురాతనంగా ఏమని శతుద్రి అని పిలిచేవాళ్ళు అనమాట. ద ఓల్డెస్ట్ నేమ్ ఆఫ్ ది సట్లెజ్ రివర్. అయితే మన భారతదేశంలో ఈ నది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే 1040 కిలోమీటర్లు మాత్రమే మన భారతదేశంలో ప్రయాణిస్తుంది. భారతదేశంలో ఎక్కువ నీటిని తీసుకువచ్చే సింధు నది ఉపనది ఏది? ఎక్కువ నదిని తీసుకొచ్చే, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. భారతదేశానికి ఎక్కువగా ఉపయోగపడుతున్న సింధు నది ఉపనది సట్లెజ్ నది. భారతదేశానికి ఎక్కువ నీటిని తీసుకొచ్చే సింధు నది ఉపనది ఏది అంటే సట్లెజ్ నది. సింధు నది ఉపనదుల్లో అతిపెద్ద నది ఏదంటే సట్లెజ్ నది. చినాబ్ నది ఏం చెప్పాను? సింధు నది ఉపనదుల్లో పొడవైన ఉపనది ఏంటంటే చినాబ్ నది. అయితే ఈ సట్లెజ్ నది చెప్పాను కదా, సట్లెజ్ నది వలన ఈ భారతదేశం ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటున్నది. అయితే ఈ సట్లెజ్ నది రాకాసి సరస్సు వద్ద జన్మిస్తుంది అన్నమాట. సట్లెజ్ నది ఎక్కడ జన్మిస్తుంది అని అన్నానుకోండి, రాకాసి సరస్సు వద్ద సట్లెజ్ నది అనేది జన్మిస్తుంది అన్నమాట. సట్లెజ్ నది అనేది జన్మిస్తుంది. ఎక్కడ జన్మిస్తుంది అంటే రాకాసి సరస్సు వద్ద. ఈ పాయింట్, ఈ సట్లెజ్ నదిపై మన భారతదేశంలో మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని నిర్మించామన్నమాట. భారతదేశంలో మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏది అని అనుకోండి, బాక్రా నంగల్ ప్రాజెక్ట్. ద ఫస్ట్ ఇండియన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈస్ బాక్రా నంగల్ ప్రాజెక్టు. ఇది పంజాబ్ రాష్ట్రంలో సట్లెజ్ నదిపై ఈ ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. కాబట్టి ఇది సట్లెజ్ నది అన్నమాట. 1960 సంవత్సరంలో అంతర్జాతీయ సింధు జలాల ఒప్పందం జరిగింది ఇండియా పాకిస్తాన్కి. అందులో మన భారతదేశానికి సంబంధించి 20% సట్లెజ్ నది నీటిని మనం భారతదేశం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ సింధు నది జలాల ఒప్పందం ప్రకారము సట్లెజ్ నది నీటిని 20% మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం. ఈ సట్లెజ్ నది ఒడ్డుండే ప్రముఖ నగరం వచ్చి లూధియానా అనే నగరం. సట్లెజ్ నది ఒడ్డుండే ప్రముఖ నగరం ఏంటంటే లూధియానా. ఫిరోజాపూర్ అని కూడా ఫిరోజాపూర్ కూడా సింధు నది ఒడ్డుండే నగరాల్లో మరొక నగరము. లూధియానా పంజాబ్, ఫిరోజాపూర్ కూడా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నది. ఇది సట్లెజ్ నది అన్నమాట. కాబట్టి సట్లెజ్ నది పురాతన పేరు శతుద్రి. మన భారతదేశంలో అతిపెద్ద సింధు నది ఉపనది ఏదంటే సట్లెజ్ నది. భారతదేశం ఎక్కువ ఉపయోగించుకుంటున్న సింధు నది ఉపనది ఏ నది అంటే సట్లెజ్ నది. రాకాసి సరస్సు వద్ద ఇది జన్మిస్తుంది. దీని
మొట్టమొదటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏది అని అడగవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్ట్ ఏది అని అడగవచ్చు. కాబట్టి బాక్రానంగల్ ప్రాజెక్టు 1960 అంతర్జాతీయ సింధు జలాల ఒప్పందం ప్రకారం మనం ఎంత శాతం నీటిని ఉపయోగించుకోవచ్చు అని అడగవచ్చు. 20% నీటిని ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఈ సింధు నది ఉపనదుల్లో చిట్ట చివరి నది బియాస్ నది. ఇది 5వది అన్నమాట. ఇది బియాస్ నది చిట్ట చివరి నది ఏంటంటే బియాస్ నది. దీని పురాతన పేరు ఏమంటారంటే విపస్ అని పిలుస్తారు. విపస్ పురాతన పేరు ఏంటంటే విపస్ అంటారు. ఈ సింధు నది ఎక్కడ జన్మిస్తుంది? సింధు నది ఉపనది అంటే బియాస్ నది ఎక్కడ జన్మిస్తుందంటే రోహతంగ్ వద్ద జన్మిస్తుంది అన్నమాట. ఇది మైదానంలో ఎక్కడ ప్రవేశిస్తుందంటే పాంగ్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ బియాస్ నదిపై బియాస్ ప్రాజెక్ట్ అనేది అది కూడా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్నమాట. బియాస్ ప్రాజెక్ట్ అనేది నిర్మించారు. ఎక్కడ నిర్మించారంటే పాంగ్ వద్ద నిర్మించారు. ఈ బియాస్ నది సింధు నది ఉపనదుల్లో తక్కువ దూరం ప్రయాణించే సింధు నది ఉపనది ఏంటంటే బియాస్ నది. దీని 425 కిలోమీటర్లు మాత్రమే ఇది ప్రయాణిస్తుంది. కాబట్టి భారతదేశం పూర్తిగా ఉపయోగించుకుంటూ యూజ్ చేసుకునే సింధు నది ఉపనది ఏంటంటే బియాస్ నదిగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ బియాస్ నది దేంట్లో కలుస్తుందంటే ఏ నదిలో? సట్లెజ్ నదిలో. బియాస్ నది దేంట్లో కలుస్తుందంటే సట్లెజ్ నదిలో కలుస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సింధు నది ఉపనదిలో తక్కువ దూరం ప్రయాణించే సింధు నది ఉపనది ఏంటంటే బియాస్ నది. భారతదేశం పూర్తిగా ఏ సింధు నది ఉపనది యొక్క నీటిని పూర్తిగా ఉపయోగించుకుంటుంది అంటే బియాస్ నది యొక్క నీటిని పూర్తిగా ఉపయోగించుకుంటుంది. ఇది పాకిస్తాన్కి పాకిస్తాన్కి సంబంధించి సింధు, జీలం, చెనాబ్ ఈ 3 నదులు పూర్తిగా పాకిస్తాన్కి చెందుతాయన్నమాట. మన భారతదేశానికి చెందేటువంటి సింధు నది ఉపనదులు సట్లెజ్, రావి, బియాస్ అనేటి ఇక్కడ మనకి ఈ సింధు నదికి సంబంధించి 5 ఉపనదులు. ఈ 5 ఉపనదులు భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం ఉంది, పాకిస్తాన్ కూడా పంజాబ్ ఉంది. ఈ 5 ఉపనదులు పంజాబ్ రాష్ట్రం గుండా పోవడం వల్ల పంజాబ్ రాష్ట్రాన్ని ఏమంటారంటే పంచనదుల భూమి. చాలా ఇంపార్టెంట్ ఇది, పంచనదుల భూమి. దీని ఇంగ్లీష్లో దీస్ 5 tributaries was through the Punjab state. Punjab state is also known as land of 5 river state అని అంటారన్నమాట. ల్యాండ్ ఆఫ్ 5 river state. భారతదేశంలో పంచనదుల భూమి, ల్యాండ్ ఆఫ్ 5 river state అని ఏ నదిని పిలుస్తారు అని అడుగుతాడు. సింధు నది ఉపనదులైనటువంటి జీలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల్ని పిలుస్తారు. ఇవి భారతదేశంలో ఇవన్నీ కూడా కుడివైపు ఉండేటువంటి సింధు నది ఉపనదులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి సింధు నది అయిపోయిన తర్వాత గంగా నది గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం.